హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. వెల్కమ్ టు రేఖ టాక్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, నైవేద్యం ఏం సమర్పించాలి, ఉపవాసం దీక్ష ఏం చేయాలి, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. హిందువులు తొలి పండుగగా తొలి ఏకాదశినే చేసుకుంటారండి. ఒక్క సంవత్సరానికి వచ్చి 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, హరివాస ఏకాదశి, పేలాల పండుగ అని పిలుస్తారనమాట. పురాణాలను అనుసరించేవి. శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతలపై శయనిస్తాడు. ఆ 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెప్తున్నాయండి. మనకి ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి. ఇదండి మనకి తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన స్టోరీ చెప్పాను. కొంచెం కథ అనేది నేను మీతో షేర్ చేసుకోగలిగాను. ఇప్పుడు మనము తొలి ఏకాదశి తిథి ఎంతవరకు ఉంది, ఏ రోజు జరుపుకోవాలి, పూజా విధానం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి 2022 ఏకాదశి తిథి అండి. జూలై 9వ తేదీ శనివారం సాయంత్రం 4:39కి మొదలయ్యి జూలై 10వ తేదీ అంటే ఆదివారం మధ్యాహ్నం 2:14 వరకు మనకి తొలి ఏకాదశి తిథి అనేది ఉందన్నమాట. మనము జూలై 10వ తారీఖునే పండుగ అనేది జరుపుకుంటామన్నమాట. ఇప్పుడు పూజా విధానం అండి. ముందుగా ఇక్కడ మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ముగ్గు అనేది వేసుకొని ఇలాగా ఒక వస్త్రం అనేది వేసుకొని దేవుడు పటం అనేది పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామిది కానీ విష్ణుమూర్తిది కానీ పెట్టుకోవాలి. లేని వాళ్ళైతే ఇలాగా అన్ని కలిపి ఉన్న దేవుళ్ళని అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 3 తమలపాకులు పెట్టుకున్నాను. తమలపాకుల ప్లేస్లో మీరు వేరే ఆకులైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు వేసి ముందుగా ఏ పూజ చేస్తున్నా సరే వినాయకుడు పూజ అనేది చేసుకోవాలి కదా. నేను పసుపు వినాయకుడిని చేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నాను. పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న పటానికి మొత్తం అన్నిటికీ పువ్వులు అనేది అలంకరించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పక్కన వాటికి పువ్వులతో అలంకరించుకుంటున్నాను. మన కులదేవుడు అంటే మన ఫ్యామిలీకి ఒక కులదేవుడు ఉంటాడు కదండి. ఊరికి ఒక కులదేవుడు అలాగా తలుచుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడ మనము తులసి దళాలు అనేది పెట్టుకుంటున్నాము. ఉన్న వాళ్ళైతే పెట్టుకోండి, లేని వాళ్ళైతే పువ్వులతో అలంకరించుకున్నా సరే సరిపోతుంది. ఇలాగా పసుపు వినాయకుడు అయిపోయిన తర్వాత మనం విష్ణుమూర్తికి మన కులదైవానికి కూడా పసుపు
వెలిగించుకున్న తర్వాత మనము స్వామివారికి నైవేద్యం అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా ఒక దాంట్లో వాటర్ తీసుకొని కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ అంటూ ఆ వాటర్ని తాగేసి తర్వాత చెయ్యి అనేది కడిగేసుకోవాలండి. ఇప్పుడు అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని ప్రాణాయామం చేసుకొని అక్షింతలు అనేది మన చదువుకోండి. రాని వాళ్ళైతే ఓం గన్ గణపతే నమః అంటూ మనకి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అనేది పెట్టుకోవాలి. మనం అనుకున్నాం కదా విష్ణుమూర్తికి పక్కనే ఉన్న మన కులదైవానికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్వామివారికి నైవేద్యం అండి. మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకోవచ్చు నైవేద్యానికి. తిప్పుకున్న తర్వాత స్వామివారికి అద్దాలన్నమాట. స్వామివారికి ముందు ఇచ్చేసిన తర్వాతే మనము మన ఇంట్లో వాళ్ళము తీసుకోవాలండి. హారతి అనేది అద్దుకోవాలన్నమాట. ఇలా అండి, ఇలాగా ముందు నీళ్ళు అనేది చల్లుకొని స్వామివారికి చూపించాలి. ఇలా అండి, ఇదేనండి తొలి ఏకాదశి రోజు పూజ విధానం. మన దగ్గర ఉన్న వాటితోనే పూజ మనం మనసు పూర్తిగా చేసుకుంటే సరిపోతుంది. మనకి లేనివి అంటే చాలామందికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి, బయట యూఎస్లో బయట ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని దొరకవు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ పూజ అనేది చేసుకోండి. కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా పూజ చేయండి. కుదిరని వాళ్ళైతే అస్సలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే తర్వాతైనా చేసుకోండి. తొలి ఏకాదశి రోజు ముఖ్యమైనది ఉపవాసం అనేది ఎలా ఉండాలి అంటే, తొలి ఏకాదశి రోజు ఉపవాసం
మొత్తం ఏమి తినకుండా అంటే పళ్ళు పాలు అనేది తీసుకోవాలండి. తీసుకొని నైట్ అంతా ఏమి తినకూడదు. నైట్ జాగారం అనేది చేసుకోవాలి. నైట్ జాగారం చేసిన తర్వాత తెల్లారి ద్వాదశి రోజు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మనకి ఉపవాసం అనేది తీర్చుకోవాలండి. లేదు మేము ఉపవాసం చేయలేమండి, ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఉపవాసం ఆ రోజు తొలి ఏకాదశి రోజు ఉప్పు కారం లేనివి తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది దేనికోసం అంటే మనకి తొలి ఏకాదశి రోజు ఎందుకు ఇలా చేయాలని కాదు, మనకి వాతావరణం బట్టి ఆ సమయంలో ఆ రోజు కొంచెం ఉప్పు కారాలు అన్నీ తగ్గించుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. దానికోసమే ఇది ఇలా చేయాలని చెప్పారనమాట పెద్దలు. ఇప్పుడు నేను ఇది మన పిండి ప్రమిదలు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ముందు గిన్నెలో బియ్యపిండి తీసుకున్నానండి. అందులో పాలు అనేది పోసుకున్నాను. పచ్చి పాలే పోసుకున్నానండి. పాలు వేసుకొని ఇలా పిండిని ముద్దలాగా చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా చేసుకోవాలన్నమాట. వరిపిండి అండి, అంటే బియ్యపిండి. అందులో మనము కొద్దిగా పాలు అనేది వేసుకొని ముద్దలాగా చేసుకుంటున్నాము. ఇందులో నేను 2 ప్రమిదలు చేశాను. లేదు 2 కాదండి 7 వెలిగించుకుంటామంటే 7 కూడా వెలిగించుకోవచ్చు ప్రమిదలు. ఇవన్నీ మనకి పూజకు ముందే మొదలు చేసుకోవాలండి. పూజ పొద్దున్నే చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పిండి అనేది మనం నైట్ కూడా కలిపి పెట్టేసుకోవచ్చు. నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి లేచి ఒక 20-25 మినిట్స్ దాకా బయట పెట్టి మనకి ఇలాగా చేసుకోవచ్చు. మొక్కజొన్నలండి, వాటిని నేను ఒక కుక్కర్లో వేసి దాంట్లో నెయ్యి వేసానండి కొంచెం. ఎందుకంటే ఇది పాప్కార్న్ తెలుసు కదా అందరికీ, పాప్కార్న్ ఎలా చేస్తారో అదేనండి. ఫస్ట్ మనం పాప్కార్న్ చేసుకోవాలి. అంటే పాప్కార్న్లో ఏంటంటే ఎప్పుడు మనం ఆయిల్ ఉప్పు కారం ఉప్పు అయితే వేస్తారు కదా, అలా వేయకుండా ఇక్కడ నీటితో చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసి పాప్కార్న్ వేసాను. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి. లేదు అనుకున్న వాళ్ళైతే ఇంట్లోనే చాలామంది అయితే ఎండబెట్టుకొని చేసుకుంటారు. అది చేసుకోవడం ఇంకా చాలా మంచిది. ఇదేంటంటే నాకు రెడీమేడ్గా బయట ఇలా దొరికాయన్నమాట మొక్కజొన్నలు. అవి తెచ్చుకొని ఇలా చేస్తానండి. ఇప్పుడు ఇవి ఏంటంటే జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. చూడండి అన్నీ ఇలాగా అవుతున్నాయి కదా. మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే పేలిపోతాయి పైకి. మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదే పేలాల పిండి అండి. ఎందుకంటే చాలామందికి తెలీదు, నేను తెలుసుకున్నాను. మాకు మా సైడ్ చేస్తారు కాబట్టి నేను మీకు ఇలాగా చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ ఏంటంటే మనము ఒక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇలాగ పొడిలాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం బెల్లం అనేది యూజ్ చేయాలండి. పంచదార కాదు, బెల్లమే. కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది మనకి. బెల్లం వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా పొడిలాగా అయితే అయిపోయింది. ఇదేనండి దేవుడికి నైవేద్యం పెట్టి మనం కూడా ఖచ్చితంగా స్వీకరించాలి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే పళ్ళుతో పాటు ఇలాగా ఇది పేలాల పిండిని కూడా తీసుకోవచ్చు. ఇదండి, ఇది ఇలాగే డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి దీంట్లో కొంచెం ఒక చుక్క నెయ్యి వేసి మనకు ఉండల్లాగా చేసి పిల్లలకి ఇవ్వండి. ఇది చాలా మంచిది.
చూసారు కదండి పేలాల పిండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మనకి తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం అనేది సమర్పించాక పిల్లలకి, పెద్దలకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన పక్క వాళ్ళకి కూడా మీరు పంచిపెట్టడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకోటండి, తొలి ఏకాదశి రోజు చాలా ముఖ్యమైన పని ఏంటంటే ముఖ్యమైన పూజ అండి. అది గోమాత పూజ అండి. ఆవులకి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీకు కుదిరితే తొలి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న గోశాలలు కానీ లేకపోతే ఆవులున్న దగ్గరికి మాత్రం వెళ్ళి పూజ అనేది మాత్రం చేసుకోండి. చూసారు కదండి, తొలి ఏకాదశి రోజు పూజా విధానం, ఏ నైవేద్యం సమర్పించాలి, ముఖ్యమైన పూజ ఏంటో మీకు తెలుసుకున్నారు కదా. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కానీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.